ఆల్కహాల్‌కి అడిక్ట్ అయిన వారికి ట్రీట్మెంట్ ఇచ్చేప్పుడు మీరు ఎలాంటి లైఫ్ స్టైల్ సజెస్ట్ చేస్తారు? కంపల్సరీగా ఆల్కహాల్ ఉన్న పేషెంట్స్‌కి హెడేక్స్‌కి చాలా సంబంధం ఉంటుంది. వాళ్ళు మరుసటి రోజు తలనొప్పి తో లేవడము, నిద్ర లేవడము, ఈ ఆల్కహాల్ కన్జంప్షన్ ఎక్కువైపోయినప్పుడు వాళ్ళకేం చెప్తామంటే తలనొప్పికి ఆల్కహాల్‌కి సంబంధం ఉన్నందున వాళ్ళకు ట్రిగరింగ్ అండ్ అగ్రివేటింగ్ ఫ్యాక్టర్స్ అవ్వడం వల్ల మనం వాళ్ళకి చెప్తాం. అవాయిడ్ చేయడం బెటర్, అవాయిడ్ చేయడం ఆల్కహాల్ అని చెప్తాము. తర్వాత వీళ్ళు ఫ్రీక్వెన్సీని తగ్గించలే. ఒకేసారి ఆపేయమంటే వాళ్ళు ఆపేయలేరు కాబట్టి, ఆ ఫ్రీక్వెన్సీని తగ్గించినప్పుడు కూడా హెడేక్ ఎపిసోడ్స్ కూడా తగ్గుతూ ఉంటాయి. కాబట్టి వీళ్ళని ఒక స్ట్రక్చర్డ్ అండ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ చేసుకుంటూ మనం వాళ్ళని మోటివేట్ చేస్తూ డీ అడిక్షన్‌కి వెళ్తే ఈ క్రానిక్ ఆల్కహాలిక్స్‌లో ఈ హెడేక్ ఎపిసోడ్స్ కూడా తగ్గించే ఆస్కారం ఉంటుంది. మైగ్రేన్ హెడేక్‌కి లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాల్సి ఉంటుందా సార్? అలాంటిది ఏం లేదమ్మా. మైగ్రేన్ హెడేక్‌ని కూడా అదే విధంగా చెప్తున్నాం కదా! మందులు వాడుతూ క్లాసిఫై చేసుకుంటూ ఇంటెన్సిటీ, సివియారిటీని తగ్గించుకుంటూ ఉన్నప్పుడు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటున్నప్పుడు మాత్రల డోసేజ్‌ని తగ్గించి వాళ్ళకు ఏసిమ్ప్టమాటిక్ పీరియడ్స్‌ని పెంచుకుంటూ వెళ్లి విరమించే ఆస్కారం ఉంటుంది. అది అపోహ మాత్రమే. లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాలన్నది. కాకపోతే డెఫినిట్‌గా మందులు మాత్రం కొంచెం దీర్ఘకాలం వాడాల్సొస్తది. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేస్తూ ఈ మారక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆల్కహాల్‌ని అవాయిడ్ చేసుకుంటూ ఉంటే తప్పకుండా ఈ మందుల ద్వారా వాళ్ళు కంట్రోల్ అయిపోతారు. మందులు కొన్ని రోజుల తర్వాత ఆపేయొచ్చు. లైఫ్ లాంగ్ మెడికేషన్ ఏం అక్కర్లేదు. ఈ అపోహను తొలగించుకోవాలి. నార్మల్ హెడేక్‌కి, మైగ్రేన్ హెడేక్‌కి తేడా ఎలా తెలుసుకోవచ్చు సార్? స్పెసిఫిక్ ప్యాటర్న్ అంటూ ఏముండదండి. కానీ కొంతమందికి ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్, అగ్రివేటింగ్ ఫ్యాక్టర్స్, రిలీవింగ్ ఫ్యాక్టర్స్ మనకు తెలుస్తాయి. వాళ్ళకే తెలుస్తాయి. తర్వాత కొంత లేడీస్‌కి మెన్స్ట్రువల్ సైకిల్ పీరియడ్ మంత్లీ టైంలో తలనొప్పి రావడం గమనించాము. అదేవిధంగా కొంతమంది స్ట్రెస్ ఆర్ నిద్రలేమితనం ఉన్నప్పుడు తలనొప్పి రావడం గమనిస్తూ ఉంటాం. ఒకటేందంటే ఎనీ బ్రెయిన్ హెడేక్ వచ్చినప్పుడు ఒకటి చూసుకోవాల్సింది ఏందంటే మెదడులో గడ్డలు, కణితులు, క్రిములు, క్యాన్సర్ గడ్డలు అలాంటి గడ్డలు ఉన్నప్పుడు ఇది గాని కారణం అవుతుందా అని తలనొప్పికి అని రూల్ ఔట్ చేసుకోవడానికి మనం సింపుల్‌గా సీటీ స్కాను, ఎంఆర్ఐ బ్రెయిన్ చూసుకుంటాము. అందుకనే ప్రతి పేషెంట్ హెడేక్ వచ్చినప్పుడు కంపల్సరీగా న్యూరాలజిస్ట్‌ని కలిసి ఇవాల్యుయేట్ చేసుకొని తలనొప్పిని కంట్రోల్ చేసుకోవడం ఉత్తమం. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఫీమేల్స్‌లో మనం ఏం గమనించామంటే అండి, వీళ్ళు సరైన ఆహారం తీసుకోకపోవడము, సిగరెట్, మద్యపానానికి లోనవ్వడము, లేక నిద్రలేమితనం ఉండడము, లేక మంత్లీ పీరియడ్స్ కరెక్ట్‌గా రాకపోయి పీసీఓడీ అవ్వడము, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండడము, ఆర్ లివర్ ఇష్యూస్ ఆర్ ఒబేసిటీ ఆర్ జంక్ ఫుడ్స్ ఎక్కువ తింటున్నప్పుడు ఇలాంటి సందర్భంలో ఎర్లీ ఫుడ్ డైజెషన్ అవ్వకపోవడం ఇలాంటివన్నీ కూడా హెడేక్‌కి కారణం అవుతుంటున్నాయి. కానీ మీరు చెప్పినట్టు అందరూ డాక్టర్ దగ్గరికి రాకుండా ఇప్పుడు హెడేక్ అనేటప్పటికి మెడికల్ షాప్‌కెళ్ళి టాబ్లెట్ తెచ్చుకుంటారు. పెయిన్ కిల్లర్స్ వేసుకుంటారు. చాలా ఎక్కువగా చాలా మంది వాడుతూ ఉంటారు కదా సార్! అలాంటప్పుడు వాళ్ళకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి? మేము అదే చెప్తుంటామమ్మ మా పేషెంట్స్‌కి కూడా అందరికీ తలనొప్పి వచ్చినప్పుడు కంపల్సరీ న్యూరాలజిస్ట్‌ని సంప్రదించి అనువైన వైద్యం అనుగుణంగా తీసుకుంటే బావుంటుందని చెప్పి ఎడ్యుకేట్ చేస్తుంటాం మా ఓపీ పేషెంట్స్‌కి. అదే ఇప్పుడు మనకు ఓవర్ ద కౌంటర్ ఈ లూజ్‌గా నొప్పి టాబ్లెట్లు దొరికితే అది వేసుకొని వాళ్ళు కిడ్నీలు డ్యామేజ్ చేసుకున్న చాలామందిని గమనించి ఉన్నాం. కాబట్టి మీ మీడియా ద్వారా మేము వ్యూవర్స్‌కి ఒక రిక్వెస్ట్ ఏంటంటే హెడేక్‌ని నెగ్లెక్ట్ చేయకుండా కరెక్ట్‌గా న్యూరాలజిస్ట్ దగ్గరికెళ్ళి చూయించుకుంటే తప్పకుండా దీనికి వైద్యం ఉంది. అనవసరంగా ఓవర్ ద కౌంటర్ టాబ్లెట్స్, నొప్పి టాబ్లెట్లు వేసుకొని మీరు కిడ్నీలు పాడు చేసుకోకండి. అలాగే మందులు ఉన్నాయి తప్పకుండా హెడేక్‌కి, మైగ్రేన్‌కి. మందులు వాడి సంప్రదించి డాక్టర్ గారిని మందులు వాడితే తప్పకుండా హెడేక్ తగ్గుతది. అంతేకానీ మీరు మందులు వేసుకోకుండా ఇది ఇలాగే ఉంటుందని ఇబ్బంది పడుతూ సంవత్సరాలు గడపడం వల్ల ఉపయోగం లేదండి. ఇప్పుడు చాలా అత్యద్భుతమైన మందులొచ్చున్నాయి మార్కెట్‌లోకి. ఇవన్నీ కూడా మనకు తలనొప్పిని తగ్గించి బెటర్‌మెంట్ ఆఫ్ లైఫ్ ఇస్తుంది. కాబట్టి కంపల్సరీ న్యూరాలజిస్ట్‌ని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవాలని నేను విన్నపిస్తున్నాను. సార్ హెడేక్ రావడానికి వాటర్ తీసుకోకపోవడం డీహైడ్రేషన్ కూడా ఒక రీజన్ అంటారు కదా! కొంతమంది అంటారండి. అది తీవ్రంగా ఉన్నప్పుడు అది స్ట్రోక్‌కి కారణకమవుతది. అది ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళలో ఎక్సెసివ్ డీహైడ్రేషన్ అయినప్పుడు, ఎండాకాలంలో వాటర్ తాగకపోయినప్పుడు రక్తం చిక్కబడిపోయి గడ్డగట్టే ఆస్కారం ఉంటది. ఆ టైంలో స్ట్రోక్‌తో పాటు తలనొప్పి రావడం జరుగుతది. అది వేరే రకమైన తలనొప్పి అమ్మ. అప్పుడు మనం అది స్ట్రోక్‌కి కూడా కాజ్ అయింది కాబట్టి దాన్ని వేరే విధంగా ట్రీట్ చేస్తుంటాం.